ఎప్పుడు దిష్టి తీసుకోవడం తప్ప ఇంక వేరే పని లేదు. దా ఇంకరా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి మొత్తం. అయ్యో కనకం దా నువ్వేం చేస్తావు అమ్మగారు? మీరేం చేయాలంటే మీరు దీంట్లో బొమ్మగారు అన్నాడు. వాళ్ళ పొలాలు వాళ్ళ ఇష్టం. నువ్వురా మీ పొలంలోకి బాబాయ్ గారు వస్తాను. మీ ఇద్దరు పొలాలు బాగున్నాయిలే. కలుసుకుందమ్మా ముసలి. నీ పొలంలోకి అడుగు పెట్టారు. ఏంటంటే నా కొండ మీద నా గుట్ట మీద వచ్చి నాకు నీ పొలం అన్ని నీకు ఇక్కడ పేరు రాస్తుందా? నీది ఉందా? నాది ఉంది కాబట్టి నేను వచ్చా. నీది ఎట్లా ఉంది? కిందకు ఉంది, మాది పైకి ఉంది. నో 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 నేను ఎక్కడి నుంచి అక్కడే నా పొలం. ఎట్లయితుంది అలా అవుతుంది. అక్క అంటారేంటండి? లక్ష్మి అనండి. అక్క అంటారేంటి? లక్ష్మి అనండి. లక్ష్మి లవ్ చేస్తున్నారా? జోడు పుచ్చుకుని కొడతాను నిన్ను. మరి లక్ష్మి అక్క అన్నప్పుడు అక్కని వినిపించుకుంటే ఏమవుతుంది? ఆయన దేవుళ్ళు అంటే మాట్లాడితే లవ్ చెప్తానంటే ఆయన సూప్ అంతా ఎక్కడుందో తెలుసా? చెప్పొద్దు. గుండెల మీద ఉన్నదా? గుండెల మీద కాదు, కొంచెం కిందికి రా. ఏంటండి ఇప్పుడు మీరు ఇలా వెళ్తారా? నేను అలా వెళ్ళనా? అమ్మో మీ ఇద్దరు ఇప్పుడు ఒక భూమిక ఒక పవన్ కళ్యాణ్. నేనేంటి ఎవరినో తెలుసండి? సూర్యనారాయణ గారి వైఫ్. సూర్యనారాయణ గారి భార్యని పెన్ను వెంకటరాజు గారు కూతుర్ని, రెండో కూతుర్ని. నేను అడుగు పెట్టాను అంటే సిటికెత్తి గుండెలు వస్తాయి. అవును తీసుకుంటాం అంతే. నాకు ఏది ఎవరు ఎదురు చెప్పకూడదు. ఎక్కువ చేస్తే రేప్ చేస్తాడు ఆయన. రేప్ చేసేంత ఛాన్స్ లేదండి. చూసుకుంటావా? ప్రేమగా చూసుకుంటారే తప్ప రేప్ చేసేంత సీన్ ఆయనకి లేదు. రేప్ చేస్తాడు. ఈ తోటలో మళ్ళీ నవ్వలు వేస్తుంది మొత్తం. మరే బెండ తోటల. అలాగే చెప్పండి, దిగండి. నేను అలా వెళ్ళాలి. మీరే వెళ్ళాలా? నేను వెళ్ళను. మీ దాంట్లోకి మీరు వెళ్ళండి. నేను వెళ్ళను. మాది అనవసరం. ఇద్దరు వరి బస్తాలు ఉన్నట్టుండ్రు. ఒక్కళ్ళన్నా పక్కకు పోండి. ఈ పెద్ద వరి బస్తా, చిన్న వరి బస్తా. నువ్వెప్పుడు మధ్యలోకి వచ్చి మాట్లాడతాను? నేను మధ్యలో బీరకాయని. బీరకాయలాగే ఉండు. అర్థమైందా? ఓకేనండి. ఏమంటే దిగండి. మీ గొడవ నాకు అవసరం లేదండి. నేను ఇలా వెళ్తాను అన్నప్పుడు మీరు దారి ఇచ్చేయండి అంతే. సరే మీరిద్దరు ఏం చేస్తారంటే నువ్వు బెండకాయలని చూపి, ఆయన బీరకాయలని చూపిస్తాడు. ఎవరు బీరకాయది? ఆయన చూపించి ఏమవుతుంది? దారి వెళ్ళాలి కదా. అప్పుడు దారి వచ్చింది, ఆటోమేటిక్ దారి కనిపించింది మీకు. నాది బెండకాయ. నువ్వు బెండకాయ చూపి దిగి. అమ్మ నా కొడక, నేను ముందు నేను దిగనా? మగోడు ముందు దిగుతానా, ఆడకు ముందు దిగుతానా? ఏమండి మీరు చూపించండి బీరకాయలు. ఏం బీరకాయలు ఏం బెండకాయలు నాకు ఏం అర్థం అవుతలేదు. ఈ రూపం వచ్చింది లైవ్ లోకి. మీరు అటు చూడండి. అది ఆ బీరకాయలు అన్ని మీరు ఏమన్నా ముందు ఏమైనా కొడుతున్నారు? ఎప్పుడన్నా కొడతా లేదా? మందు బ్రెయిన్ ఏమన్నా మందు కొడుతున్నారా మీరు? ఏమన్నా నేనా? వాళ్ళు చూడండి, మీ తోటలో చూడండి వాళ్ళు ఎలా ఏం కోసుకెళ్ళిపోతున్నారు. ఏం కోస్తలేరు, నువ్వే వచ్చి ఆడ బ్యాగ్ నిండా కోసుకొని పోతండి మీ బీరకాయలు. బ్యాగ్ ఓరి అమ్మ నెట్టేసిందిరా నాయన. ఏడికి వెళ్ళిపోతున్నా బడేలు. నేను ముందు నడవాలి, ఆయన ఏంటి అడ్డం ఉంటున్నాడు, అందుకే గట్టి. ఏందండి మీరు ఒక మగాడి ఒక ఆడదానికి భయపడుతున్నారు మీరు. ఆయన చాలా మేధావి, అసలు గట్టు దిక్కుండా మాట్లాడాడు, అందుకే నేను మాటలో పెట్టి గట్టి. సరే బెండకాయలు చూపి. అయ్యో చూడు బెండకాయలు. నువ్వు చూపిస్తే చూస్తాం మేము. రీల్స్ చేస్తారా? ఒక రీల్స్. ఓకే. ఎక్కడ పోతున్నావు? ఆవిడ మీ మిస్సెస్. బెండకాయ చూపి. బెండకాయ చూపి ఒకటి. పెట్టండి సాంగ్లు పెట్టండి రీల్స్. ఎవరన్నా మా చెల్లి పోతుండ్రు? అడవి పంది వెళ్ళిపోతుంది. ఎవరన్నా చెల్ల పోయేది? ఎవరు కాదు, అడవి పంది. దేవుడిది అది. అక్కడ ఎలా కూర్చుంటావు? అడిగాను అందుకే. కింద కూర్చో, అక్కడ కూర్చో, లేదంటే ఇక్కడ కూర్చో. కింద కూర్చో. వద్దులేండి బాబు, తలకో మాట మాట్లాడతారు ఎందుకు వచ్చి. లేదు కంటెంట్